బయట కాదు మన పేటలో వాళ్ళది అవసరమా? మన పేటలో పోగొట్టుకోవడం ఎందుకు? మీ వాళ్ళే ఇగో ఈ కుర్రోడు ఒకడు మనోడు ఒకడు అర్థమైందా? ఎవరైతే కొట్టారో ఎవరైతే తోడుతారో మా వాళ్ళు వేరే వాళ్ళు మాకు ఉండదు. మాకు అందరూ ఒకటే. మీరు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం అంతే. మేము కాదు, మేము వచ్చింది కొట్టేస్తారండి. కొట్టే తలకాయలు బాగా కొట్టేస్తారండి. అన్యాయం చేస్తారండి జనాలకి. కొట్టని తలకాయలు బాగా కొట్టండి. అందులో ఏంటి దౌర్జన్యం ఏంటి? మీరు బయటకు వెళ్ళకండి. ఇంకా పేటలో ఉండిపోయి ఇంకా ఈ నాలుగు గోడ కట్టేసుకుని లోనే ఉండిపోయి కదా. నువ్వు పేటలోకి రావద్దన్నావు, నువ్వు రోడ్డు మీద వెళ్ళకూడదు కదా. మీరు లేరు అసలు. కానివ్వండి కానివ్వండి, ఎంత చేస్తారో చేయండి. మీరు ఎంత చేస్తారో మీ ఇష్టం. రెచ్చిపోండి రా, మీ ఇష్టం. రెచ్చిపోండి, మీ ఇష్టం. రెచ్చిపోండి, మీ ఇష్టం. మీ ఓపిక. మీరు ఎంత పరిగెడతారో, ఎంత రాడ్లు పెట్టుకుని వెళ్తారో వెళ్ళండి. ఎంతమంది కొడతారో కొట్టండి. ఎంత దౌర్జన్యం చేస్తారో చేయండి రా. పొద్దున్న లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళరు. ఓకే, ఎంత దౌర్జన్యం చేస్తారో. ఈడొకడు ఈడొకడు విడిది శ్రీరామనవమి రోజు ఏదైతే ఉండి నియోజకవర్గం ఆక్టివిటీ గ్రామంలో పెద్దపేటలో జరిగినటువంటి ఘటనని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రఘురామకృష్ణరాజు గారి పైనే కాకుండా వారితో ఎంతో యాక్టివ్గా పనిచేసేటటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి మరి ముఖ్య నాయకుడైనటువంటి అనిల్ కుమార్ పై మరి హత్యాయత్నం, అదేవిధంగా మరో జన సైనికుడిపై క్రూరమైనటువంటి హేయమైన చర్య. ఇది ఏ విధంగా అంటే బ్రతకొండగానే జీవోత్సవంగా ఉండేటట్టు చేసేటటువంటి చర్యల కింద చిన్న చిన్న చాకులతోటి ప్రాణాలు పోకుండా జీవోత్సవంగా ఉండే విధంగా వికృతమైనటువంటి ఈ యొక్క విధానాన్ని, ఈ యొక్క దాడిని మేము ఖండిస్తా ఉన్నాం. ప్రత్యేకించి ఎందుకంటే జనసేన ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, చంద్రబాబు గారికి కానివ్వండి, ట్రిపుల్ గారికి కానివ్వండి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ఉభయ గోదావరి జిల్లాలు, అందులోనూ పెట్టింది పేరు ప్రశాంతతకి మారు పేరు ఉండి నియోజకవర్గం. ఇప్పటి వరకు కూడా ఎటువంటి కుల మతాలు మరి లేనటువంటి విదేశాలు లేనటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలో కుల మత విద్వేషాలు సృష్టించేటటువంటి కేవలం మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రోద్బలంతో జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కేవలం క్రైస్తవులు మాత్రమే ఈ దాడికి పాల్పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో దళితులు కాదు, హిందూ బంధువులు కాదు, రామ భక్తులు కాదు, వీరందరినీ కూడా కేవలం మరి జైబీఎం నడ్డి పెట్టుకుని ఈ దాడి జరిగిందని చెప్పి మేము పూర్తిగా విశ్వసిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ట్రిపుల్ ఆర్ గారు పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి పెట్టి ఈ దాడి చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించి రాబోయే రోజుల్లో ఇటువంటి దాడులని పూర్తిగా కూటమి ప్రభుత్వంలో నియంత్రిస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. బయట కాదు మన పేటలో వాళ్ళది అవసరమా? మన పేటలో పోగొట్టుకోవడం ఎందుకు? కొట్టే తలకాయలు కొడతారా? మీ వాళ్ళే ఇగో ఈ కుర్రోడు ఒకడు మనోడు ఒకడు అర్థమైందా? ఎవరైతే కొట్టారో ఎవరైతే తోడుతారో మా వాళ్ళు వేరే వాళ్ళు మాకు ఉండదు. మాకు అందరూ ఒకటే. మీరు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం అంతే. మేము కాదు, మేము వచ్చింది కొట్టేస్తారండి. కొట్టే తలకాయలు బాగా కొట్టేస్తారండి. అన్యాయం చేస్తారండి జనాలకి. కొట్టని తలకాయలు బాగా కొట్టండి. అందులో ఏంటి దౌర్జన్యం ఏంటి? మీరు బయటకు వెళ్ళకండి. ఇంకా పేటలో ఉండిపోయి ఇంకా ఈ నాలుగు గోడ కట్టేసుకుని లోనే ఉండిపోయి కదా. నువ్వు పేటలోకి రావద్దన్నావు, నువ్వు రోడ్డు మీద వెళ్ళకూడదు కదా. మీరు లేరు అసలు. Hey!
నా కొడగలారా ఒక్కొక్కడికి వందలే కానివ్వండి ఎంత చేస్తారు చేయండి. మీరు ఎంత చేస్తారో మీ ఇష్టం, రెచ్చిపోండి రా. మీ ఇష్టం రెచ్చిపోండి. మీ ఇష్టం, మీ ఓపుగా. మీరు ఎంత పరిగెడతారో, ఎంత రాడ్లు పెట్టుకుని వెళ్తారో వెళ్ళండి. ఎంతమంది కొడతారు కొట్టండి. ఎంత దౌర్జన్యం చేస్తారో చేయండి రా. పొద్దున్న లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళరు. ఓకే, ఎంత దౌర్జన్యం చేస్తారో. ఈడొకడు శ్రీరామనవమి రోజు ఏదైతే ఉండి నియోజకవర్గం ఆక్టివిటీ గ్రామంలో పెద్దపేటలో జరిగినటువంటి ఘటనని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రఘురామకృష్ణరాజు గారి పైనే కాకుండా వారితో ఎంతో యాక్టివ్గా పనిచేసేటటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి మరి ముఖ్య నాయకుడైనటువంటి అనిల్ కుమార్ పై మరి హత్యాయత్నం, అదేవిధంగా మరో జన సైనికుడిపై క్రూరమైనటువంటి హేయమైన చర్య. ఇది ఏ విధంగా అంటే బ్రతకుండగానే జీవోత్సవంగా ఉండేటట్టు చేసేటటువంటి చర్యల కింద చిన్న చాకులతోటి ప్రాణాలు పోకుండా జీవోత్సవంగా ఉండే విధంగా వికృతమైనటువంటి ఈ యొక్క విధానాన్ని, ఈ యొక్క దాడిని మేము ఖండిస్తా ఉన్నాం. ప్రత్యేకించి ఎందుకంటే జనసేన ఈరోజు మరి పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ట్రిపుల్ గారు కానివ్వండి, పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ఉభయ గోదావరి జిల్లాలు, అందులోనూ పెట్టింది పేరు ప్రశాంతతకి మారిపేరు ఉండి నియోజకవర్గం. ఇప్పటి వరకు కూడా ఎటువంటి కుల మతాలు మరి లేనటువంటి విదేశాలు లేనటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలో కుల మత విద్వేషాలు సృష్టించేటటువంటి కేవలం మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రోద్బలంతో జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కేవలం క్రైస్తవులు మాత్రమే ఈ దాడికి పాల్పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో దళితులు కాదు, హిందూ బంధువులు కాదు, రామ భక్తులు కాదు, వీరందరినీ కూడా కేవలం మరి జైబీం నడ్డి పెట్టుకుని ఈ దాడి జరిగిందని చెప్పి మేము పూర్తిగా విశ్వసిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ట్రిపుల్ ఆర్ గారు పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి పెట్టి ఈ దాడి చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించి రాబోయే రోజుల్లో ఇటువంటి దాడులని పూర్తిగా కూటమి ప్రభుత్వంలో నియంత్రిస్తారని చెప్పి భావిస్తా ఉన్నాం.